లాగు లాగు, అటువైపు నుండి లాగు, గట్టిగా లాగు. అరే మీరు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఒక అలమారాన్ని కూడా లాగలేకపోయారా? 5 నిమిషాలు ఈ అలమారాన్ని తీయలేదనుకో అప్పుడు నేను ఒక్కొక్కరికి 1000 రూపాయలు కట్ చేసిస్తాను చెప్తున్నా. కానీ సార్ మీరు మాకు 500 ఇస్తానని చెప్పారు కదా, 1000 రూపాయలు ఎలా కట్ చేస్తారు? అయితే 1000 కాకుండా 1500 కట్ చేస్తాను. కానీ మా వల్ల కావటం లేదు సార్, వెళ్ళిపోదాం పదండి. అరే ఏదో తమాషా కన్నాను, సీరియస్ గా తీసుకోకండి. కానివ్వండి కానివ్వండి, కానివ్వండి. కానీ లాగు లాగు, గట్టిగా లాగరా, లాగు. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే ఏంటి వచ్చిందా? గట్టిగా లాగండి. పైన కొట్టు, చూడు, కొట్టు పైన కొట్టు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే మీరు మీ పని చూసుకోండి. ఐ మీన్ ఇలాగే ట్రై చేస్తుండండి, ఇప్పుడే వస్తాను. అరే ఆగండి, నువ్వు అసలు పద, ఏం పద. చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఆ అల్మరా అక్కడ అక్కడ ఏం జరుగుతుందో మీరు కాస్త చెప్తారా నాకు? నేను పాత వస్తువులన్నింటినీ తీసి పారేస్తున్నాను. ఏంటి? అరే నువ్వేం టెన్షన్ పడకుండా, నేను నీ గురించి అనట్లేదు. నీ ఎక్స్పైరీకి ఇంకా 2-3 రోజులు మిగిలింది కదా, అందుకని ప్రస్తుతం నువ్వు సేఫ్గా ఉన్నావు. అదే పాత కబోర్డ్ ఉంది కదా, దాన్ని తీయించి అక్కడ కొత్త కబోర్డ్ పెట్టిస్తున్నాను. కొత్తది పెట్టడానికి అక్కడ చోటు ఎక్కడుంది? పాత కబోర్డ్ ని తీసేస్తే కొత్త కబోర్డ్ కి తప్పకుండా ప్లేస్ దొరుకుతుంది. పాత కబోర్డ్ తీయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది బానే ఉంది కదా. నీకు బానే ఉంటుంది, కానీ నాకు నచ్చలేదు. చూడు, నేను పాత వస్తువుల వల్ల త్వరగా విసిగిపోతాను. ఈ రోజు కబోర్డ్ ని తీస్తున్నాను, రేపు బెడ్ ని తీస్తాను, ఎల్లుండి సోఫాని, ఆ తర్వాత నిన్ను. కానీ అర్థమైంది, ఈయన ఈ నాటకం అంతా ఆ పేపర్స్ కోసం ఆడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చా, ఎవరిని అడిగి మీరు ఈ ఫర్నిచర్ అంతా తీస్తున్నారని? ఎవరిని అడిగి అంటే ఏంటి నీ ఉద్దేశం? నాగది కదా, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. ఒకళ్ళు ఎవరైనా మధ్యలో వేలు పెట్టడానికి ట్రై చేశారంటే అప్పుడు నేను వాళ్ళ వేలు విరిచేస్తారా? లేదు. చూడండి, మీరేం చేయాలనుకుంటే అది చేయండి, ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ ఆ కబోర్డ్ నేను చేయకండి. ఎందుకు? అది నీకు సొంత చెల్లెలనిపిస్తుందా, లేకపోతే కట్నంగా నీతో పాటు తీసుకొచ్చావా ఇక్కడికి? ఆ కబోర్డ్ లో చాలా ముఖ్యమైన వస్తువులున్నాయి. ఇంపార్టెంట్ వస్తువా? నీకు అన్నింటికంటే ముఖ్యమైన వస్తువు నీ కళ్ళ ముందే నిలబడి ఉంది, దాని కారణంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నావు. అర్థమైందా? నీకేమైనా డబ్బులు వస్తున్నాయి అంటే అవి నా వల్లే వస్తున్నాయి. అయినా ఒకళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ వస్తువు లోపల ఉన్నాయంటే అవి నావే ఉంటాయి, వాటిని నువ్వు కబ్జా చేసావు. కానీ ఇప్పుడు నేను నా వస్తువుని దేన్ని నీకు స్వాధీనం చేయాలని అనుకోవటం లేదు, అందుకని నువ్వు వాటిని మర్చిపో. అలా ఎలా మర్చిపోతాను? నేను మర్చిపోను. ఏయ్, ఎక్కువగా కదలడానికి ప్రయత్నించావు అనుకో, నీ ఎక్స్పైరీకి ముందే నీ చెయ్యిని తీసేసి ఇంకో చేతులు పెడతాను. అర్థమైందా? మీరు ఇలా బలవంతంగా ఆపుతారా? నిన్ను బలవంతం ఎక్కడ చేశాను? 2-3 రోజులు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత నేను నీకు చూపిస్తాను అసలు బలవంతం అంటే ఎలా ఉంటుంది. సార్ పని పూర్తి అయిపోయింది. అయితే కిందికి వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి మీ అందరికి 500 కోట్లు ఇస్తాను. ఓ ఎగురుతున్న టామ్ అండ్ జెర్రీ. ఏంటి? అరే అరే ఆగండి, చూడండి, ఇది ఆర్డరానే కదా? అవును సార్, ఇది అడ్రానే సార్. చాలా కష్టపడి తీసాను సార్ అడ్రాని. సార్ అలాగే మీరు చెప్పినట్టుగానే నేను దీని లాక్ను కూడా విరగొట్టేశాను. ఇదిగో చూడండి. ఊరి భగవంతుడా, ఈయనకా పేపర్స్ దొరికేశాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,